yo yo. Sumalarse, yo yo. Hi, hello, welcome to Master Time Pass with Kajal and Chaitu only on ETV Plus. చట్టబొగ్గల చిలకతో వద్దాం అనుకున్నాం కానీ చిలకతో వచ్చావా చైతు? కాదు, చట్టబొగ్గల బిందెతో వచ్చినాను. చాలా స్పెషల్ మస్త్ టైం పాస్. చాలా రోజులు అయింది కాజల్ చైతు రిచేసి, అదే ఇలా చేయబోతున్నారు. ఏంటంటే తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ మస్త్ టైం పాస్. సాటర్డే స్పెషల్ మస్త్ టైం పాస్ వచ్చేసింది. కాజల్ ఇంకా చైతు రెడీ అయిపోయారు. ఎంత గ్యాప్ వచ్చిందో తెలుసా కాజల్ చైతుకి చేసేద్దాం. కాజల్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాం. చైతు ఇన్ని రోజులు అట్లా గ్యాప్ ఇవ్వకూడదు అనమాట. సో అట్లా తక్షణ కర్తవ్యం. ఏంట్రా ఏం చేస్తున్నా? నేనేం చేస్తున్నా జరుగుతున్నా. ఏం చేస్తానా అనుకుంటున్నావు? ఏం చేయాలి అని అనుకుంటున్నావు? నేను యూ బ్యాడ్ మైండ్ బ్యాడ్ పీపుల్ ఏం ఆలోచిస్తున్నావు చైతు నువ్వు? చూస్తున్నారు కదా ఎవరిది బ్యాడ్ మైండ్ ఎవరిది బ్యాడ్ పీపుల్ కూడా. నేను జస్ట్ కదిలినాను అంతే, ఏదో చేసేయడానికి వచ్చేస్తాడని అనుకున్నారు. ఎన్ని ఎపిసోడ్స్ లో చూసారు చైతు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు దేని గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు అందరు చూసారు. ఓకే, నీ గురించి తెలిసిన వాళ్ళందరూ ఏం చేయడానికి నువ్వు అలా చేసావు అందరు చెప్తారు. కానీ ఇవాళ ఎపిసోడ్స్ లో నాటకాలు విను, ఇన్ని ఎపిసోడ్స్ లో చాలా మంది చూసారు చైతు గారు ఏం చేస్తే బాగుండు, ఈ చైతు గారు నాతో ఏం చేస్తే బాగుండు అని చెప్పేసి కాజల్ ఎంత కోరిక పడిందో కూడా అందరికీ తెలుసు. హలో మనిద్దరం ఫైట్ చేసుకుని చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నావా? కాదు, నువ్వు అనుకుంటున్నావు అట్లాగా కాదు. మీరు కూడా అనుకుంటున్నారా వీళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుని గ్యాప్ వచ్చిందని? ఎక్కడ గ్యాప్ వచ్చింది? నిన్నగా బీభత్సంగా ఫైట్ చేసుకున్నాము. ఇవాళ వచ్చినాము ఏ గ్యాప్ క్లియర్ చేయడానికి వచ్చినామో తెలుసా? ప్రాంక్ కాల్స్, బ్యాక్ టు బ్యాక్ ప్రాంక్ కాల్స్ చేసి ఆల్మోస్ట్ 100 ఎపిసోడ్స్ అయిపోయింది. ఎప్పుడో 150 ఎపిసోడ్స్ బ్యాక్ చేసాం కదా చేతు, అప్పుడు చేసాం. మళ్ళీ ఇవాళ ఇప్పుడు కాజల్ ఇంకా చేతు చేయబోతున్నారు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్. బ్యాక్ టు బ్యాక్ దడ బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయబోతున్నారు. సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ ఎవ్రీ సాటర్డే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ చేసేవాళ్ళం. ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళని ప్రాంక్ చేసి సర్ప్రైజ్ వి కాలింగ్ ఫర్ మస్త్ టైం పాస్ అని చెప్పేవాళ్ళం కదా. అదే ఇవాళ రిపీట్ చేయబోతున్నారు కాజల్ ఇంకా చేతు. గెట్ రెడీ. మీలో ఎవరికన్నా కూడా కాల్ రావచ్చు, ఇవాళ రాకపోయినా రేపన్నా రావచ్చు. yes sir రిపీట్. ఫస్ట్ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో షో స్టార్ట్ చేస్తాం. ఇవాళ షో అంతా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్. సో అస్సలు టైం వేస్ట్ చేయకుండా మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకునే వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేద్దాం. ఆ తర్వాత మీ ఇద్దరం కూడా చిట్ చాట్ చేసుకుంటాము, ఆ గ్యాప్ ని పూరిస్తాము. ఖాళీలను పూరింపు. మరి ఈ గ్యాప్ ని కూడా పూరిద్దాం చైతు. నేను నీకు ఒక పొడుపు కథ అడుగుతాను. ఆ పొడుపు కథకి నువ్వు కనుక రైట్ ఆన్సర్ చెప్పావనుకో ఓకే, చెప్పలేకపోతే మాత్రం టాస్క్ ఉంటుంది. ఓకే మళ్ళీ నువ్వు ఇంకొక క్వశ్చన్ అడుగు. కాదు, నువ్వు కండిషన్స్ అప్లై చేస్తావుగా. నువ్వు నేను ఒకే బాపతి కదా. సో నేను అడిగిన క్వశ్చన్ కి హలో 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 అంతేనా? హలో హలో చెప్పండి. అంతేనా? ఏం మాట్లాడవేంటి? అంటే ఏం మాట్లాడాలి? నంబర్ ఇచ్చావు, కాల్ చేస్తే మాట్లాడిపోతే ఎట్లా అబ్బా చెప్పు. కాజల్ కదా. అయ్యా వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో నమస్తే. మీ పేరేంటి? మహేష్. మహేష్, నీ పేరులో వైబ్రేషన్స్ రావట్లేదు నాకు. మహేష్ వస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఎక్కడ వైబ్రేషన్స్? తనంటుంటే వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయి. ఏది ఇంకొకసారి అను. మహేష్. అబ్బా ఇంకొకసారి. మహేష్. వీళ్ళతో అంటున్నావు. నీ పేరంటే నీకు బాగా ఇష్టం అనుకుంటా. కాదు, నేను చెప్పరా మహేష్, నీ ఫోన్ సైలెంట్ మోడ్ లో లేదనుకుంటా, మనోడిది వైబ్రేషన్ మోడ్ లో ఉంది, అందుకే మహేష్ అని చెప్తుంటే వైబ్రేట్ అవుతుంది. ఇలాంటి జోకులు మీరేస్తే మీరు నవ్వాలి. మహేష్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బోడుప్పల్ హైదరాబాద్. ఏం చేస్తుంటావు? చౌటుప్పల్. ఓకే, ఏదో కుప్పల్. ఏం చేస్తూ ఉంటావు? డిప్లొమా థర్డ్ ఇయర్. వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావు? మా లైఫ్ లో వచ్చేసి నలుగురు గ్యాంగ్. నీ లైఫ్ లో ఎంతమంది గ్యాంగ్? నా లైఫ్ లో క్లాస్ మొత్తం ఇక. అందరిలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బాయ్స్ లోనా గర్ల్స్ లోనా? బాయ్స్ లో. నీ మైండ్ లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అనగానే మైండ్ లో వస్తున్న పేర్లన్నీ చెప్పేసి. క్లాస్ మొత్తం ఫ్రెండ్స్ అన్నావు కదా, సో క్లాస్ అందరి పేర్లు చెప్పు. కిరణ్, నిజాం. చాలు అందరి వద్దు. చాలు సూపర్. వాళ్ళందరికీ మా తరపు నుంచి స్పెషల్ గా హాయ్ చెప్తున్నాం.
ఓకే ఓకే, ఈ రోజు మస్తు టైం కోసం సర్ప్రైజింగ్ సాటర్డే అంటూ ప్రాంక్ కాల్ చేయడానికి ప్రయత్నించాము, కానీ నువ్వు మమ్మల్ని గుర్తుపట్టావు కాబట్టి కాజల్ ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతుంది, ఆ పొడుపు కథకి రైట్ ఆన్సర్ చెప్తే నువ్వు విన్ అయినట్టు. ఓకే, ఓకే ఒకవేళ నువ్వు రైట్ ఆన్సర్ చెప్పావు అనుకో కాజల్కి ఒక టాస్క్ ఇవ్వచ్చు, ఒకవేళ చెప్పలేకపోతే నీకు ఒక టాస్క్ ఇస్తాం. ఓకే, ఓకే కమాన్ కాజల్, 3, 2, 1 గో. ఆకు చిటికెడు కాయ మూరెడు ఏంటది? ఆకు చిక్కడు కాయ మూడడు. ఆకు కాయ. ఆకు చిటికెడు కాయ మూరెడు. ఆకాశం. ఆకు చిటికెడు కాయ మూరెడు. కాయ ఇలా ఉంటుంది కదా, కనిపించదు కదా, చూసే వాళ్ళకి కనిపిస్తుంది కదా. చెప్పు బాబాయ్, ఆకు చిటికెడు ఇంత ఉంటుంది ఆకు, కాయ వచ్చేసి మూరెడు ఇంత ఉంటది. మూరెడు. ఓకే, ఏంటిది? ఆకాశం అనుకుంటున్నా. ఆకాశం అనుకుంటున్నా. ఆకాశానికి ఆకులు కూడా ఉంటాయా? నక్షత్రాలు ఉంటాయి కదా. ఓ అద్భుతం, నువ్వు నా క్రియేటివిటీని మించిన క్రియేటివిటీ ప్రదర్శించావు కాబట్టి నీకు చేతు. ఒక్క నిమిషం ఉండు, అది రైట్ ఆన్సరా? కాదు. మరి చెప్పు బాబాయ్, ఆకు చిటికెడు ఏ విధంగా ఆకాశం చిటికెడు నీకు? ఆకాశం అంటే కాయ మూరెడు, ఆకాశాన్ని కాయ అంటున్నాడు, మూరెడు ఉంటుంది కాబట్టి నక్షత్రాలు ఆకులు అనమాట, కాబట్టి నీ క్రియేటివిటీ నిన్నే అర్థం చేసుకుంటా తమ్ముడు. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. క్లియర్ కట్ గా ఎందుకు ఆకాశం చెప్పినావు నువ్వు? అయ్యా, ఎందుకంటే ఏదో ఒకటి ముష్టేయాలి మా మొహానికి అన్నట్టు వేసినావు కదా. సరే, రైట్ ఆన్సర్ కాజల్ చెప్తుంది, విందాం. చెప్పు కాజల్. నిన్ను తమ్ముడు అన్నందుకు నా పరువంతా తీసేస్తున్నావు. నీకుంటేనేగా. ఆన్సర్ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ చూస్తూ ఉండు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. మరొకసారి చోటు మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, మీ ఇద్దరికి టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా. టాస్క్ ఇవ్వు, కమాన్. డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి. తప్పకుండా నీకోసం ఒకటేంటి 2-3 డాన్స్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇస్తాం. ఓకే, ఆల్రెడీ ఇందాకే ఇచ్చాము, మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. బాయ్. టాస్క్ అంటే ఒకరికి పనిష్మెంట్ లెక్క ఉండాలి, అంతేగాని ఒకరికి ఆనందం ఇచ్చేలాగా ఉండకూడదు. మా ఇద్దరికి నాట్యం నృత్యం అంటే చాలా ఇంట్రెస్ట్, ఎక్కడికి ఎంతమన్నా గెంతేస్తాం. అది ఎవరైనా డెడ్ బాడీ దగ్గర కానివ్వండి, పబ్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, బాత్రూమ్ లో కానివ్వండి, గెంతమని పాట పెట్టండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాట పెట్టండి, కూర్చొని కూడా మేము డాన్స్ చేస్తాం తెలుసా. ఏమంటావు కాజల్? ఏమంటారు? మ్యూజిక్ అని మాత్రం అను. ఇవాళ సర్ప్రైజింగ్ సాటర్డే రోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజింగ్ ప్రాంక్ కాల్స్ చేస్తూ ఉన్నాము. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ అద్భుతమైన అవకాశం అన్నమాట. ఏం చేతు గోక్కుని ఇంకొంచెం ఆ బొక్కని ఇంకా పెద్దది చేసేలా ఉన్నావు. నువ్వు గుర్తించాలి ఇక్కడ ఒక బొక్క ఉందని చెప్పేసి. చూడట్లేదా చేతు నేను నీ వైపు? చూడట్లేదు, గుర్తించి ఇక్కడ ఒక బొక్క ఉంది. చూపించినా చూడట్లేదా నేను? ఏంటిది? అదే బొక్క ఉందని అనుకుంటే ఎలా అన్నా సరే చూడొచ్చు, చూడకూడదు అనుకుంటే ఎంత ప్రయత్నించినా కూడా చూడరు. అది ఆల్రెడీ ప్రతి ఒక్క లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రైట్ నో అయితే ఇందాక కాజల్ అడిగిన పొడుపు కదా, ఆకు చిటికెడు. దాని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు నేను లీడ్ ఇచ్చేసాను కదా, ఆపుకోవచ్చు కదా. ఆపుకున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఎప్పుడో చెప్తే సంబంధం లేకుండా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదో పెద్ద సంబంధం ఉంది మాట్లాడుతున్నట్టే. చెప్పు. అంటే ఇప్పుడు నేను నిన్ను లైట్ తీసుకుంటున్నాను కదా, నేను నీ వైపు చూడట్లేదు కదా, సో నీ బొక్కని చూడలేదు కదా, అలా అన్నమాట. ఓకే, ఇందాక కాజల్ ఒక పొడుపు కడ అడిగింది, ఆకు చిటికెడు కాయ మూరెడు అని చెప్పేసి, అది ములక్కాడ అనిపిస్తుంది. రైట్ ఆన్సర్. కెమెరామెన్ గట్టిగా ములక్కాడ అని అరిచాడు కాబట్టి వినేసి చెప్పేసావు కదా. యాక్చువల్లీ చిక్కుడుకాయమో అనుకున్నాను, కానీ మూరెడు ఉండడు కదా చిక్కుడుకాయ అని చెప్పేసి అనుకుంటే. చిక్కుడుకాయలో కూడా కాయలు ఉంటాయి కదా, ఆకు చిటికెడు కదా, కాయ మూరెడు కదా, అది మూర కాదు ఫింగరే ఉంటది కాబట్టి. కాల్ చేయలేదు ఇంకా. హలో అన్నా, నమస్తే అన్నా. డబ్బులు ఎప్పుడు ఇస్తున్నావు? డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇవ్వాలి కదా, ఎప్పుడు ఇస్తున్నావు డబ్బులు అంటున్నా. మనోడి దగ్గర అప్పు తీసుకున్నావు అంట కదా, కిరణ్ దగ్గర. మనోడే కిరణ్, ఎం కిరణ్.
ఎం కిరణ్. ములక్కాడ కిరణ్. ఏం నకరాలు చేస్తున్నావు? తీసుకోలేదు అంటున్నావా? పిల్లాడు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదంట. 2000 తీసుకున్నావంట. తీసుకున్నప్పుడు మంచిగానే అడుగుతారు, ఏడానికి వచ్చినప్పుడు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. ఎవరు మాట్లాడేది? నీ పేరేంది? పవన్. నువ్వే కావాలి నాకు. పవన్ 2000 ఎప్పుడు ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు చెప్పు. నేను అప్పు ఇచ్చాను తప్ప అప్పు తీసుకున్నాను కాదు. అలాగే చెప్తాడు ఎవడన్నా సరే. అప్పు తీసుకున్నావు అంటే నేను అప్పు తీసుకున్నావు చెప్తాడా ఏంది? అప్పు ఇచ్చాడని చెప్తాడు. నీలాంటి వాళ్ళు ఇంతమందిని చూసినాము, ఇలాంటి వాళ్ళు ఇంతమందిని చూసాము. ఏంది ఇస్తున్నావు లేదా? ఎప్పుడు రమ్మంటావు, ఎక్కడ రమ్మంటావు? రేపు వచ్చి రేపు హైదరాబాద్ లో ఉంటాను నేను. హైదరాబాద్ లో మరకేసి జిల్లా వస్తాను. నేను ఎక్కడున్నా అని అనుకుంటున్నావు? నేను హైదరాబాద్ లో ఉండేది. ఏ ఏరియానే చెప్పు. అన్ని ఏరియాలు మనవే. ప్రతి ఏరియాలో మన మనుషులు ఉంటారు. ఏ ఏరియానే చెప్పు, పంపిస్తా. వనస్థిరిపురంలో ఉంటాను. ఏ పురం? వనస్థిరిపురం. నేను ఉండేది ఎల్బీ నగరే. పక్కనే. రేపటి దాకా ఎందుకు? ఇప్పటికే రా, ఇప్పుడే రా. సోడా తాక్కుంటూ మాట్లాడుకుంటూ డబ్బులు క్లియర్ చేద్దాం. ఎంతసేపులో వస్తావు? వస్తాం. అంటే ఇలా ఎవడైనా ఫోన్ చేస్తే నేను డబ్బులు ఇవ్వమంటే వచ్చేస్తా, డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పేస్తావా? అది ఎవడు ఏంటి అని మాత్రం గమనించవా నువ్వు? నువ్వు ఎవరనుకుంటున్నావు? చాలా 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 వందలు. తనకు నా పేరు పవని. నాది తనకండి. ఓకే, మరి హైదరాబాద్ అన్నా ఊరికేనా? ఊరికి గుర్తుపట్టేసాను. సూపర్. నువ్వు జంతువుని గుర్తుపట్టేశాను. అందుకే మేము వేస్తున్నాం అని చెప్పేసి నువ్వు కూడా వేయడానికి ప్రయత్నించినావా? వెరీ గుడ్ బాబా. ఎందుకు ఏం చేస్తూ ఉంటావు? నేను పేరైతే అండి గ్రామీణ. ఓకే ఓకే. ఎట్లా అనిపిస్తుంది మస్తు టైం ఫస్ట్ నుంచి కాల్ రావడం? చాలా చాలా సంతోషంగా ఉంది. యాంకర్ సూపర్ గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టి చెప్పు, గట్టి చెప్పు. నీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు. ఆ పాయింట్ వచ్చారు. గట్టి చెప్పు. కాజల్ చేతి యాంకర్ సూపర్. సరే, ఇప్పుడు నువ్వు ఎలాగో మా షోలో జాయిన్ అయ్యావు కాబట్టి నేను ఒక పొడుపు కథ అడుగుతాము. ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్పాలి. ఓకే? 100 మంది అన్నదమ్ములకు ఒక్కటే మొలతాడు, ఏంటది? 100 మంది అన్నదమ్ములకి ఒక్కటే మొలతాడు. 100 మంది అన్నదమ్ములకి ఒక్కటే మొలతాడు, ఏంటి? 100 సార్లు అడిగావు అదే క్వశ్చన్ మస్తు టైం పాస్ లో. అవును అవును. 1 అవును 2 గుర్తురాట్లేదా? మీ ఇంట్లో నీకన్నా మీ పనమ్మ ఎక్కువ పని చేస్తుంది దాంతో. మీ పనమ్మాయే. నువ్వు వెనక నుంచి చూస్తూ ఉంటావు పని చేస్తుందా లేదా అని చెప్పి. ఆ పనమ్మాయి ములక్కాడ. పనమ్మాయి పని చేస్తుంటావు. ములక్కాడ కాదు. నీకు పేపర్ లీక్ అయ్యి రాంగ్ ఆన్సర్, కరెక్ట్ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్టుంది. ఇందాక క్వశ్చన్ కి ఇదే ఆన్సర్. సరే, ఎనీవేస్ నైస్ టాకింగ్ టు యూ. నువ్వు మా షో చూడు. షోలో మేము ఆన్సర్ చెప్తాము, అప్పుడు నీకు అర్థం అవుతుంది ఏంటో ఆన్సర్. ఓకే, చలో బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us once again. ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం ఇవాళ. అండ్ సర్ప్రైజ్ చేస్తాం. హాయ్, మేము కాల్ చేస్తుంది మస్ట్ టైం పాస్ నుంచి అని. కానీ ఫస్ట్ ప్రాంక్ చేసేస్తాం అనమాట. మేము చూస్తున్నాము మీరు పని కానీ అని చెప్పేసి డైలాగ్ కొట్టక ముందు మనం పని చేద్దాం. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను చేతు. అవును, 100 మంది అన్నదమ్ములకి ఒక్కటే మొలతాడు. ఇది చాలా సార్లు మస్త్ టైం పాస్ లో అడిగాం. మీ కనుక ఆన్సర్ తెలిస్తే మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఆన్సర్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. అండ్ చైతుకి కూడా ఆన్సర్ తెలుసు, అందరికి కూడా ఆన్సర్ తెలుసు. బట్ నెక్స్ట్ కాలర్ కి ఆన్సర్ తెలుసో లేదో చూద్దాము. సర్లే, దాన్ని పక్కన పెట్టు. మనం మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేద్దాము. సో సర్ప్రైజ్ చేద్దాం. ఫస్ట్ ప్రాంక్ చేద్దాము. ఇప్పుడు నువ్వే ఆడుకో ఒక రేంజ్ లో. ఓకే, అలా చెప్పి హలో రేస్టో మరి. హలో
హలో నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏడున్నావు అన్న? హలో ఏడున్నావు అన్న? సారా? సార్ కాదమ్మా, ఇక్కడ మేడం. సార్ కాదు మేడం. మేడమా? మేడమే. ఏ గొంతు బొంగురిపోయింది కొంచెం, అందుకే ఇట్లా వస్తుంది గొంతు. ఏడున్నావన్నా? హలో మీకు ఏందన్నా? అన్నా ఏందన్నా? అక్క అనాలే. మీరు రంగా ఇదే నిర్మల, మీకెవరు కావాలా? నీ పేరేందన్నా? నవీన్. మీకు ఎవరు కావాలా? నవీనే కావాలి. నిజామాబాదే కాదా? నవీనే కావాలి. హలో అన్నా, మీది నిజామాబాదేనా? హలో మీది నిజామాబాదేనా అన్నా? నవీన్ ఉన్నాడా? నిజామాబాద్ కాదు, నిర్మల అని చెప్పాను కదా. నిజామాబాద్ అంటే ఇంకా ఏందన్నా? ఏంది వాయిస్ లేస్తుందేందయ్యా? ఎవరనుకున్నావు ఇక్కడ? అక్క. అత్తనా? పిఎస్ నుంచి చేస్తున్నా కాల్. వెరిఫికేషన్ కోసం కాల్ చేసిన. ఏంటి రాంగ్ నెంబర్? పిఎస్ నుంచి కాల్ వస్తే రాంగ్ నెంబర్ పెట్టేస్తే బొక్కలు వేస్తారు. స్టార్టింగ్ నుంచి గుర్తుపట్టకుండా ఫస్ట్ కాల్ చేతి ఇదే కదా. సో ఇప్పటి నుంచి నేను ఎవరు గుర్తుపట్టుకుంటానంటే నీ గొంతు మార్చేసేయాలి అని మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ, ఆంటీ లెక్క మాట్లాడాలి. హలో ఆంటీ కాదు, అక్క. హలో హలో బాబు, నవీన మాట్లాడేది. నవీన్, మీకెవరు కావాలా? ఏది పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశారంట. వెరిఫికేషన్ కాల్ ఇది. అన్న రాంగ్ నెంబర్ ఇది. మీకు ఎవరు కావాలా? రాంగ్ నెంబర్ కాదు, నిర్మలేనా? అన్నాడా? రాంగ్ నెంబర్ అన్నాడా మళ్ళీ? నువ్వు ఉండవే. ఏంది రాంగ్ నెంబర్? ఏంది నిర్మల్ ఊరు పేరా? హలో నవీన్, ఇది ఒక వెరిఫికేషన్ కాల్ అమ్మా. వెరిఫికేషన్ దేని గురించి అంటే, నువ్వు మా మస్తు టైం పాస్ కరెక్ట్ గా రోజు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నావా లేదా అనే వెరిఫికేషన్ కాల్ ఇది. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్తు టైం పాస్. టైం పాస్. అమ్మయ్య రిలీఫ్ రిలాక్స్డ్. అమ్మయ్య పోలీస్ స్టేషన్ నుంచి కాదులే అని. సో వాట్ అన్నట్టు మాట్లాడుతున్నావు బాబాయ్. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ షో నుంచి కాజల్ చైతు నీకు ఫోన్ చేశారు. సరే అండి. కన్ఫ్యూజ్ అయిపోయావు. మేమే కన్ఫ్యూజ్ చేసాం, ఎందుకంటే ఇది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ కాబట్టి. ఎన్నిసార్లు ఇచ్చా మిస్డ్ కాల్ మా నంబర్ కి? సారీ చెప్పావు నువ్వు ఇప్పుడు? అవునండి, సారీ చెప్పాను. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్ యూ సారీస్ ఉండకూడదు, జస్ట్ లవ్ యూ లే ఉండాలి. అంతేనా? అంతే. చెప్పు లవ్ యూ అంటే చెప్పు. కాజల్ కకృతిగా అడిగింది, నువ్వు లవ్ యూ అంటే చెప్పు. లవ్ యూ. అంటే ఫ్లో లో అలా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని, పట్టించుకోకూడదు. ఫ్లో చాలా అవుతూ ఉంటాయి కానీ పట్టించుకుంటారు జనాలు. ఓకే నవీన్, కమింగ్ టు ద పాయింట్. నిన్న ఒక పొడుపు కథ అడుగుతాము, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించు. ఓకే? 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు, ఏంటది? 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు. చెప్పలేవా నవీన్? ఓకే, బెటర్ లైక్ నెక్స్ట్ టైం చూస్తూ ఉండు షో, నీకే ఆన్సర్ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. సో మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు ఏంటి? ఆన్సర్ వస్తే మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్, ఈ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఇవాళ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ఉన్నాము. అండ్ చైతు నిన్న కాలర్ గుర్తుందా? సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే. నాకు ఆ పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇవ్వాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు సిగ్గుతో మేము అందరూ చచ్చిపోవాలి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఇచ్చావు అనుకుంటే. ఆల్రెడీ ఇచ్చావు కదా, ఇచ్చింది మళ్ళీ కొత్తగా ప్రయత్నిద్దాము. అందుకే సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే సాంగ్ ఇవాళ ఇప్పుడు నేను కాదు చైతు ఇస్తాడు పర్ఫార్మెన్స్. ఎట్లా ఇస్తాడు చూద్దాం. నువ్వెవరు చెప్పడానికి, నేను ఎవరు ఇవ్వడానికి? నువ్వు చెప్తే నేను చేయాలి అంటే మూసుకొని మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయి. అట్లా ఎట్లా అనేస్తావు అంటే ఆబ్వియస్లీ నన్ను ఆపేసి కాదు 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 అని చెప్పేసి నా డైలాగులు కూడా తొక్కేసి నువ్వు చెప్తూ ఉంటావు కదా, అట్లాగే మేము చేస్తాం. నిన్ను ఎవరైనా తొక్కగలరా చైతు చెప్పు? నువ్వు ఉన్నావుగా తొక్కడానికి, ప్రతి ఎపిసోడ్ లో తొక్కుతూ ఉన్నావు, జనాలు చూస్తూ ఉన్నారు. ఓకే మాట్లాడదాం అనుకుంటాను, మాట్లాడి ఇక్కడ ఎంత ఆనందంగా ఉంది. నేను చైతు తొక్కేస్తా. ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్
నాకు మాట కూడా రావట్లేదు. ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఓ మై గాడ్. లేడీస్ అండ్ జెంట్మెన్, సర్ప్రైజింగ్ సాటర్డే రోజున మేము వచ్చేసి ఎవరైతే మిస్ కాల్స్ ఇచ్చారో వాళ్ళకి కాల్ చేస్తున్నాం, వాళ్ళకి ప్రాంక్ చేస్తున్నాం కదా. హలో హలో ఎవరు అమ్మా, ఎవరు ఇది కోరంటే పెట్టమ్మా. అమ్మా, ఎవరమ్మా మాట్లాడేది? మీరెవరు అమ్మా, ముస్టోండమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. ఎవరు అమ్మా ముస్టోండమ్మా, నా దగ్గర ఫోన్ లో బ్యాలెన్స్ ఉందమ్మా, అందుకే ఫోన్ చేసి అడుక్కుంటున్నా అమ్మా. అన్నంతో పాటు కొంచెం రీఛార్జ్ కూడా చేయించమ్మా, నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి. హలో అమ్మా తిన్నావా తల్లి? ఎవరు దండాలమ్మా, నీకు దండాలు పెడతానమ్మా. మీ ఆయన నేను సల్లా చూసుకోవాలా, కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా. క్యారెక్టర్ బయటకు వచ్చేస్తే నమ్మకుండా పోతారా? చెప్పు చేతు. సూపర్. కాంప్లిమెంట్ ఇచ్చాను మళ్ళొకసారి కాల్ చేద్దాము. కాల్ చేసి దట్ వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ చెప్పేసి రివీల్ చేసేద్దాం. ఎవరు అన్నం పెట్టమంటే ఫోన్ పెట్టేసావేంటమ్మా? ఎవరండి? నేను హాస్పిటల్లో ఉన్నాను. ఎవరు మీరు? అయ్యో అవునా? వి కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్ ఈటీవీ ప్లస్ అండి. చైతు. కాజల్. హలో ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ నుంచి కాల్ వచ్చింది మీకు. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేశాం మీకు. ఓహో థ్యాంక్ యూ మేడం. మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మి మేడం. వరలక్ష్మి, మరి వరాలు ఇస్తాం అనుకుంటే ఏంటమ్మా పాపం ఏమి ఇవ్వకుండా ఫోన్ పెట్టేసావు ఇందాక. అవన్నీ మాట్లాడొద్దు, హాస్పిటల్ ఉంది. వరలక్ష్మి గారు లేదు మేడం. సార్ చెప్పండి. మీరు రిజిస్టర్ చేసుకున్నారా, మీ పిల్లలు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారా షోకి? లేదు సార్, యశ్వంత్ అని బాబు సార్. అచ్చా, యశ్వంత్ పేరు? యశ్వంత్ సార్. అచ్చా ఓకే. ఎవ్రీథింగ్ ఫైనా అండి? ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు? లేదు సార్, కొంచెం హెల్త్ బాగాలేదు. అవునా? గెట్ వెల్ చూడండి. యశ్వంత్ కి చెప్పండి మేము కాల్ చేసామని చెప్పి. ఓకే ఓకే సార్. సారీ అండి డిస్టర్బ్ చేసినందుకు, ఇబ్బంది పెట్టినందుకు. నో సార్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టాబ్లెట్స్ ఇస్తే డాక్టర్, టాబ్లెట్స్ టైం కి వేసుకోండి. థ్యాంక్ యూ మేడం. చలో టేక్ కేర్. బాయ్ బాయ్ బాయ్. డాక్టర్ టాబ్లెట్లు ఇస్తే టైం కి వేసుకోకుండా టైం కి పారేస్తారా కాజల్? నేను ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా చేతు, టైం కి టాబ్లెట్స్ వేసుకోకుండా మర్చిపోతూ ఉంటారు. మర్చిపోకుండా టైం కి వేసుకోండి, ఎందుకంటే అలవాటు ఉండదు కదా టాబ్లెట్స్ వేసుకోవడం, మర్చిపోతూ ఉంటారు. ఎవరికి? ఒంట్లో బాగోకపోతే టాబ్లెట్ల గురించి ఇదే మాట్లాడాలి, బికాస్ రెగ్యులర్ గా దాని పిచ్చి తగ్గడానికి టాబ్లెట్లు వేసుకుంటుంటారు. కరెక్ట్. ట్రీట్మెంట్ అయిపోయింది, టాబ్లెట్స్ అయిపోయాయి. ఎక్కడ ఇంకా పడాలి నీకు, ఇంకా ఎక్స్ట్రా డోస్ పడాలనుకుంటా. ఎక్కడ తగ్గింది? ఎంత ట్రీట్మెంట్ అయినా అదే ఫ్లో, అదే పిచ్చి, అదే గోళ కంటిన్యూ అయితే ఉంది కదా. ఎనీవేస్ మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాము, 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు ఏమై ఉంటది. మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి, మీ ఆన్సర్స్ అక్కడ పోస్ట్ చేయండి. ఇలాగే ఇంకొంతమంది కాల్ చేయబోతున్నాం, వాళ్ళు కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయబోతున్నాం, మీకు మస్త్ టైం పాస్ చేయబోతున్నాం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా మిస్ కాల్ ఇచ్చి, వాళ్ళ నుంచి ఎవరికి మనం కాల్ చేస్తాం అంటే ఆబ్వియస్లీ మిస్ కాల్ ఇచ్చిన వారికి కాల్ చేస్తాం, ప్రాంక్ చేస్తాం. ఇప్పుడు నేను కాదు, కాజల్ ప్రాంక్ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. హెవీ గో. హలో మేడం. హలో, మేము ఎంటీపీ గోల్డ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఎవరండి? మేము ఎంటీపీ గోల్డ్ స్కీమ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. మేము గోల్డ్ బంగారు ఆభరణాలు ముందుగా ఇచ్చేస్తాము, ఆ తర్వాత మీరు డబ్బులు ఈఎంఐలో కట్టుకోవచ్చు మేడం. నాకు అవసరం లేదండి. బంగారం ఇస్తున్నాం మేడం ఫ్రీగా. నాకేం వద్దండి. మీ ఇంట్లో మీ సారు ఫోన్ నెంబర్ ఇచ్చారు, మీ నంబరు చేయమని. ఫ్రీగా నాకు బంగారం ఎట్లా? ఫ్రీ అంటే ఫ్రీ కాదండి, ముందుగా మీకు బంగారం ఇచ్చేస్తాము, ఆ తర్వాత వాయిదాల పద్ధతిలో 1 సంవత్సరం తర్వాత నుంచి వాయిదాలు స్టార్ట్ అవుతాయి అనమాట. 1 సంవత్సరం మీకు ఫ్రీగా ఉంచుకోవచ్చు, ఆ తర్వాత 1 సంవత్సరం నుంచి వాయిదాలు స్టార్ట్. మీ కంపెనీ ఫ్రీగా పెట్టుకున్నారా బంగారం? ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? 1 సంవత్సరం తర్వాత నుంచి వాయిదాలు స్టార్ట్ అవుతాయి. అదే అండి, అంత ఫ్రీగా ఇవ్వడానికి బంగారం మధ్యకాలంలో అందరూ గోల్డ్ లోన్స్, గోల్డ్ స్కీమ్స్ ఎట్లా ఉంటున్నాయంటే, ముందుగా మీరు డబ్బులు కట్టుకొని నెల నెల కూడబెట్టుకుని ఆ తర్వాత బంగారు ఆభరణం కొనుక్కోవచ్చు. కానీ మాకు రివర్స్ అనమాట అండి. ఫస్ట్ మేము బంగారు ఆభరణం ఇచ్చేస్తాం, ఆ తర్వాత నెల మీరు ఎంతో కొంత మీకు తోచినంత ఇచ్చేసుకోవచ్చు. అవసరం ఉంది అని చెప్పి మీకు కాల్ చేయమన్నారండి, మీ సార్ చెప్పారు.
నెంబర్ సేవ్ చేసుకుంటే అవసరమైతే కాల్ చేస్తాను. మళ్ళీ అవసరం అయితే ఏంటండి, మీ సారే చెప్పారు కదండి మీకు కాల్ చేయమని చెప్పి, మీకు ఏ ఆభరణం కావాలో అడగమన్నారు. సో మీకు కోసం కాదేమో, వేరే ఆవిడ కోసమేమో. సార్ నాకేం సార్ తల్లి రాంగ్ ఉన్నట్టుందా మీకు? రాంగ్ ఉన్నట్టుందా? ఒక మీకోసం కాదేమో, లేకపోతే మీ ఆయన వేరే ఆవిడ కోసం బుక్ చేశారేమో, లేకపోతే కావచ్చు. మరి నాకు ఇంక పెళ్లి కాలేదు తల్లి, నేను బ్యాచులర్. పెళ్లి కాలేదా తల్లి? మీ నాన్నగారి గురించి మాట్లాడుతున్నాం అమ్మా, మీ ఆయన గురించి కాదు. ఈవిడికి కొంచెం తెలియదు. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. నీ పేరేంటి? నా పేరు శ్రీలేఖ అండి. శ్రీలేఖ, నా వాయిస్ గుర్తుపట్టలేదా నువ్వు? గుర్తుపట్టలేదు అంటే మాకు మాట్లాడుతున్నావు. ఎవరి నుంచి మాట్లాడుతున్నావు శ్రీలేఖ? మరి మంతనే అండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ నుంచి. ఏం చేస్తుంటావు అమ్మాయి? నేను జాబ్ చేస్తానండి. వెరీ గుడ్. సర్ప్రైజ్ అయినావా? ఆనందంగా ఉందా మస్తు టెంపల్స్ నుంచి కాల్ రావడం? అవునండి, ఫుల్ హ్యాపీ. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా మాట్లాడడానికి. అవునండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. చాలా రోజుల నుంచి ట్రై చేశారు కదా, మేమే మీకు కాల్ చేస్తాం. ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తున్న వాళ్ళకి, చైతుకి, కాజల్ కి ఏం చెప్పాలనుకున్నా చెప్పేసేయండి. చైతు, కాజల్ మీ యాంకరింగ్ చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు మీ షో అంటే మస్తు ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. మా పేరు శ్రీజ. శ్రీజాకి, మీ ఫ్యామిలీకి మా తరపు నుంచి స్పెషల్ హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నువ్వు ఫోన్ పెట్టేసే ముందు నేను ఒక పొడుపు కథ అడుగుతున్నాను. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, ఏంటది? మనకు తెలియదు. కట్టుకోగదు, నీకు తెలియదులే. ఎనీవేస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. బాయ్. మొలతాడు ఏం మాట్లాడుతున్నావు చైతు? మొలతాడు అమ్మాయిలు కట్టుకో. ఈ మొలతాడు వేరు, ఆ మొలతాడు వేరు కదా. కానీ మొలతాడు అని చెప్పాం కదా. మొలతాడు ఇస్ మొలతాడు. దట్ మొలతాడు, దిస్ మొలతాడు is totally different. But that మొలతాడు is not a మొలతాడు. Then how can you ask a girl about a మొలతాడు? I didn't ask, I just told her like, you'll not use that కదా, నీకు తెలియదు అని చెప్పినాను. సో మొలతాడు కట్టుకునే మగాళ్ళందరికీ తెలుస్తుంది ఆబ్వియస్లీ. సో ఆలోచిస్తూ ఉండండి. ఓకే, కానీ అది యూజ్ చేసేది మాత్రం ఎక్కువగా ఆడవాళ్ళే కదా. అవును, అందు కూడా ఎక్కువ పనోళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇంట్లో ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి పనోళ్ళు ఏమై ఉంటుంది అది. మన గల్లీని కూడా క్లీన్ చేసే వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంత క్లూ ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ అవ్వదు, చాలా కష్టంగా ఉంటుంది. వచ్చేసింది. సో ఆన్సర్ వచ్చేసింది కాబట్టి మీ లోపల అలా పెట్టుకోకుండా ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ లైక్ కొట్టేసి అక్కడ మీ ఆన్సర్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి. ఇవాళ సాటర్డే కాబట్టి సర్ప్రైజింగ్ సాటర్డేలో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ఉన్నాము. మా కాలర్స్ ని సర్ప్రైజ్ చేస్తూ ఉన్నానమాట. సో ప్రాంక్ కాల్ చేస్తున్నాం మిస్డ్ కాల్ ఇచ్చిన వాళ్ళకి. ఆ తర్వాత హే మేము కాల్ చేస్తుంది మస్త్ టైం పాస్ నుంచి అని వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నాం. సో చైతు, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసేద్దామా? చెయ్యాలి, ఆబ్వియస్లీ చేసేద్దాం. ఏంటి దానికన్నా ముందు పొడుపు కథ అడుగు అంటావేమో అని అడిగాను చైతు. ఎందుకు? ఆల్రెడీ ఉన్న పొడుపు కథకు ఆన్సర్ ఇంకా చెప్పలేదు కదా. ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకో పొడుపు కథకి వెళ్తాం. ఓకే, ఏంటి? నాకు నిన్ను అడగాలని ఉంది చైతు. అడుగు అయితే. కొనలేని బొమ్మలు ఏంటి? కొనలేని బొమ్మలు, కనుబొమ్మలు. ఎందుకంటే చైతుకి కాజల్ కనుబొమ్మలు అంటే ఇష్టం అని చెప్తామని అనుకున్నాను, కానీ ఒకప్పుడు ఇష్టం ఉండేవి, ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి ఈ డైలాగ్ సూట్ అవ్వదు. నువ్వే లేకపోతే ఒకప్పుడు ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇష్టం లేదని. నాకు ఇప్పుడు ఇష్టం నీ కళ్ళు అంటే. పడిందా? బాగా. సరే, ఆ పడిందో లేదో చూసుకుందా, కానీ నువ్వు ముందు పడిపోయేలా ఉన్నావు. వెనక్కి కూర్చో కొంచెం. సార్ నేనంటే ఎంత జాగ్రత్త, ఎంత ప్రేమ కాజల్కి. అందుకే నాకు కాజల్ కనుబొమ్మలు అంటే చాలా ఇష్టం. బికాస్ ఆ కనుబొమ్మలతో నేను చూస్తూ ఉంటది ఎప్పుడెప్పుడు. అక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎవరితో ఏం చేస్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఇయే కావాలి దీనికి. కనుబొమ్మలతో చూడని చేతు, నేను కను గుడ్లతో చూస్తాను. కనుబొమ్మలు అంటే ఏంటి? వైట్ ఉంది చూడు, అది ఐ మీన్ ఇది లాషెస్. కనుబొమ్మలు అంటే లాషెస్. వాటిని రెప్పలు అంటారు కాజల్. ఐబ్రోస్ రా కనుబొమ్మలు అంటే. మరి లాషెస్ అని నువ్వు గుర్తుపడతావు కాదు, డైరెక్ట్ చెవులో చెప్పాడు, అందుకే చెప్పింది. లాస్ట్ ప్రాంక్ కాల్ కూడా, అంటే ఇవాళ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం. మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసే చేతు. నువ్వు లాస్ట్ అనమాట, నాకేదో అపశకునం మాటలు వినిపిస్తుండే కాజల్. హలో మేడం, మేము ఎంటీపీ సిల్వర్ షాప్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మేము వాయిదాల పద్ధతిలో సిల్వర్ ఇస్తున్నామండి. మీరు ముందే సిల్వర్ కొనుక్కుంటే సంవత్సరం తర్వాత వాయిదాల పద్ధతిలో వాయిదాలు కట్టొచ్చు మేడం. అవసరం లేదండి మాకు. మేడం సార్ గారు ఇచ్చారు మేడం మీ నెంబర్, మీకు ఫోన్ చేయమన్నారు, అందుకే ఫోన్ చేశాం మేడం. ఏ సార్ ఇచ్చారు? మీ ఆయన గారు. మీ ఆయన గారు మేడం.
అది అయ్యో మీ నాన్నగారు మీ ఆయన తెలీదు కానీ మీ సార్ గారు ఇచ్చారు ఈ నెంబర్ కి ఫోన్ చేయమని. నాకు ఇంకా పెళ్లి కాలేదు. అయితే మీ నాన్నగారు ఇచ్చారండి. మీ నాన్నగారు చెప్పారు మా ఇంట్లో వెండి కంచం వెండి పళ్ళెం కావాలి, మా అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాము, వాయిదాల పద్ధతిలో మా పిల్లలకి చెప్పండి మా ఆవిడకి చెప్పండి అన్నారు. అందుకే ఫోన్ చేసాం. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? నా మ్యారేజ్ ఇప్పుడు కాదు కదా. కానీ మీ నాన్నగారు నెంబర్ కి ఫోన్ చేయమన్నారు మేడం, అందుకే ఫోన్ చేస్తున్నాం. మీ పేరు తెలియజేయండి మేడం. మా నాన్నగారి పేరు చెప్పండి. మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారా మేడం? లేదండి, రాంగ్ నెంబర్. అయితే వేరే నాన్నగారికి ఇస్తే మీకు కాల్ చేసినట్టున్నాం. మీ నాన్నగారి పేరు ఏంటి మేడం? మీరే చెప్పాలి అది. మీ నాన్నగారి పేరు లిస్ట్ లో ఉందో లేదో చూస్తాం, ఒకసారి చెప్పరా? వద్దండి. మేడం పక్కన ఎవరు మేడం? మీ అమ్మగారా? అంటే ప్రాంక్ కాల్ సక్సెస్. ఎందుకు సక్సెస్ అయింది? చైతు ప్రాంక్ కాల్ నన్ను కాపీ కొట్టాడు కాబట్టి. వావ్, నిజంగా అసలు అది నేను కాపీ కొట్టాను కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా, లేకపోతే అసలు అయ్యేదే కాదు. ఏదో నువ్వు నవ్వుతావు కాసేపు అందరూ నవ్వుకుంటారనే సిల్వర్ పెట్టినా. ఇప్పుడు చూడు నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి మేడం మీరు ఎంటీపీ ఇత్తడి సామాన్ల నుంచి మాట్లాడుతున్నాం మేడం చెప్పేద్దాం. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేద్దాం. మేడం మేము ఇత్తడి సామాన్ల నుంచి మాట్లాడుతున్నాం మేడం, ఇత్తడి సామాన్లు వాయిదాల పద్ధతులు ఇస్తున్నాం, కావాలా? ఇతర సామాన్లు అది అమ్ముకోండి, డబ్బులు వస్తాయి, అంతేగాని ఫోన్ చేసి మాతో టైం పాస్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే మేము మస్తు టైం పాస్ చేసి కాల్ చేస్తున్నాం. హాయ్, మీ పేరు? రేణుక. హాయ్ రేణుక. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ హాయ్. హాయ్ అందరికీ. ఎక్కడి నుంచి రేణుక? కోటి ఉమెన్స్ కాలేజ్ చేతు. హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్ గర్ల్స్. హలో. హాయ్ అంటే మీరంటే చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక. ఏం చదువుతున్నావు కోటి ఉమెన్స్ కాలేజ్ లో? డిగ్రీ ఫైనల్ ఇయర్ చేతు. కోటికి చైతుకి అవినాభావ సంబంధం ఉంది తెలుసా? అవునా? అవును. చేతు కాదు, యాంకరింగ్ కూడా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్ ముస్టేసినందుకు. వాయిస్ అంటే చాలా ఇష్టం చేతు. థ్యాంక్ యూ సో మచ్ రేణుక, సో స్వీట్ ఆఫ్ యూ. ఈ రోజు అబ్బాయిలకే నచ్చాలి వాయిస్. ఒక రిక్వెస్ట్ చేతు. చెప్పు రేణుక. యాంకర్ నాకు గెస్ట్ వస్తే అప్పుడు కాల్ చేయరా ప్లీజ్, చాలా ఇష్టం నాకు. షూర్ డెఫినెట్ గా లాస్ట్ టైం తీసుకొస్తాం, బికాస్ తన మూవీస్ లో బిజీగా ఉంది, అందుకే తీసుకురాలేకపోతున్నాము. కానీ వన్ డే తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాం, ఓకేనా? సరే, మీ ఫ్రెండే కదా? అవునవును, మా ఫ్రెండే, తీసుకొని వస్తాం ఒక రోజు. ఓకే, ఒకరోజు మీరు ప్రాంక్ కాల్ చేయడం చూసి మీకు కాల్ ఇస్తాను. ఫాలో అవుతున్నావు మా షోని, అసలు సూపర్. అప్పుడెప్పుడో ఫోన్ చేసినాం లాస్ట్ ఒకసారి కాల్ చేసాము, ఇంకోసారి షోలో తీసుకొస్తాం, ఓకేనా? ఖచ్చితంగా ఆ రోజు కాల్ చేసి లాస్ట్తో మాట్లాడుతున్నా ప్లీజ్. చాలా లాస్ట్ ఇయర్ ఫ్యాన్ సేవ్ చేసుకుంటాం మేము నీ నంబర్ ని. మాట్లాడొచ్చుగా, లేదు లాస్ట్ గురించి ఎందుకు ఇప్పుడు? మా ఫ్రెండ్స్ అందరు మీకు హాయ్ చెప్తారంట. చెప్పమని ఒకసారి 3, 2, 1 గో చెప్పండి. హాయ్ గర్ల్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మస్తు టైం పాస్ చూసి రిజిస్టర్ చేసుకోండి, మీకు కూడా ఫోన్ చేస్తాం. ఓకే ఓకే, హ్యావ్ ఫన్, బాయ్ బాయ్. కాదు ఆగు, మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. మా మీద చెప్తుంది ఏంటి? మీ ప్రోగ్రామ్ రోజు చూస్తాం మేము. చూడండి, రోజు చూడండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి అయినా రోజు చూడండి. చూడండి, చూస్తామంటే చూడండి అంటావు, చూస్తూనే ఉండండి అంటున్నా. సరే, ఇక పొడుపు కథ అడుగుతాం మేము, పొడుపు కథకి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సరే సరే చెప్తాను. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు, ఏంటది? 100 మంది మొలతాడు. అది 100 మంది మొలతాడికి కాదు, 100 మంది అన్నదమ్ములకి ఒకటే మొలతాడు. 100 మంది మొలతాడు ఒకటే అన్నదమ్ములు కాదు, 100 బ్రదర్స్ కి ఒకటే మొలతాడు. గివ్ అప్ పాసా? క్లూ ఇవ్వరా? ఇవ్వండి. మీ ఇంట్లో మీరందరూ మీ మమ్మీ పని చేయమంటే దాంతోనే పని చేస్తారు. మీరు విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన అవకాశం. చేతితో మీరు ఏం కావాలంటే అది చెప్పించుకోవచ్చు. ఒక మంచి మాట చెప్పు. ఒక మంచి మాట. ఓకే,
ఒక మంచి మాట చాలా బాగా అడిగావు. చెప్పాను, ఒక మంచి మాట చెప్పమంది, ఒక మంచి మాట అందరికి యూజ్ వచ్చేటట్ట. ఇగో ఇట్లాగే మీరందరూ ఎంత ఆనందంగా ఉన్నారో నవ్వుకుంటూ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడు అలాగే ఆనందంగా ఉండాలి. అంతేగాని పక్కన వాళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేసి మన హ్యాపీనెస్ ని మనం కిల్ చేసుకోకూడదు. మన సంతోషం మనకి ముఖ్యం. దాని గురించి ఆలోచించండి ఫస్ట్, తర్వాత ఏదన్నా. ఓకే సరే నేను కూడా మీ షోకి రావాలనుకుంటున్నాను చేతు. అవునా? ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 7732077321 నెంబర్ కి వాట్సాప్ లో మీ పిక్చర్స్ పంపించండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. అంతమంది అమ్మాయిలు వస్తారా అని ఇప్పుడే తడబడిపోతున్నాడు చైతు. సరే చేతు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. నేను కూడా ఉన్నాను. బై గర్ల్స్. బాయ్. ఎందుకో హాయ్ గర్ల్స్ అన్నప్పుడు దేకట్లా, బాయ్ గర్ల్స్ అన్నప్పుడు దేకట్లా. కాదు మనం కూడా ఏంటో అందరికి వినిపించాలని ఇట్లా నువ్వు బాయ్ చెప్తున్నప్పుడు బాయ్ అంటే నేను కూడా బాయ్ అంటే. నేను ఇలాగే చెప్పాను, పిచ్చిదాన్ని కాబట్టి చెప్తున్నావు. అబద్ధాలు చెప్పక చేతు, ఎందుకురా కవరింగ్ నాకేం అవసరం కాదు. నువ్వు కూడా ఇట్లా అన్నావు, అది కూడా గట్టిగా అరిచావు. బాయ్ గట్టిగా అరిచాను అంతేగాని లేచిపోయి ఎక్కడ ఉన్నారు చెప్పను, అంత పిచ్చోని కాదు. ఓకే ఎనీవేస్ రైట్ ఆన్సర్ వచ్చేసింది. సూపర్. 100 మంది అన్నదమ్ములకు ఒకటే మొలతాడు చీపురి కట్ట. 100 చీపురి పుల్లలు ఉంటాయి కదా, ఒకటే తాడు ఉంటది, అది మొలతాడ వాళ్ళ అన్నదమ్ములు. Yes, నేను అలాగే చెప్పుకోవాలంటే 100 మంది అక్క చెల్లెలకు ఒకటే మంగళసూత్రం. ఏంటది? అది చీపిరా? అదా? ఏది? మెత్త చీపిరి. మెత్త చీపిరా? అది మెత్తగా ఉంటది కదా, మెత్తగా ఉందా లేదా అని చెప్పి దాని నుంచి చాలా పొట్ట వస్తూ ఉంటుంది కదా. ఏమంటారు దాన్ని? మేము అన్నిటిని చీపిరా అంటాం. కుంచె అంటారు చేతు దాన్ని. ఏంటిది? కుంచె చీపిరి. కొంచెం చీపిరి అంట. రైట్ ఆన్సర్. సూపర్. అమ్మయ్యా, మళ్ళీ నెక్స్ట్ మండే కలుసుకుందాము. సూపర్ టాపిక్ తీసుకొని మాట్లాడుకుందాం. ఇదిగో నువ్వు అమ్మయ్య అయిపోయింది అన్నావు కాబట్టి టైం అయిపోయింది చేతు. నేను అనకపోయినా కూడా టైం అయిపోయింది, అక్కడ వెళ్ళాలి. మళ్ళీ మండే మార్నింగ్ టాపిక్ తీసుకొని వస్తారు కాజల్ ఇంకా చేతు, మస్తు టైం పాస్ చేస్తారు. మీన్ వైల్ మీరు మాతో టచ్ లో ఉండాలి అనుకుంటే గనక కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ లో టచ్ లో ఉండొచ్చు, లేదు ఫేస్బుక్ మస్తు టైం పాస్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్ త్రూ కూడా కనెక్ట్ అయిపోవచ్చు. అండ్ కాజల్ కు ఒక పర్సనల్ ప్రొఫైల్, చైతుకు ఒక పర్సనల్ ప్రొఫైల్ కూడా. ఆర్జే చైతు లైక్ కొట్టండి, అక్కడ టచ్ లో ఉంది. ఓకే థాంక్యూ వెరీ మచ్. వెల్కమ్ as always say love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all, bye.